డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలపై సిబిఐతో విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అనంతపురంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు వినతి పత్రం సమర్పించారు. డిఎస్సి నియామకాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తమ వద్ద ఉన్న ఆధారాలు ఒక పెన్ డ్రైవ్ ను అధికారులకు అందజేశారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు 25 నెలల నిరుద్యోగ భృతిని ఒక్కొక్కరికి 75,000 చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. డిఎస్సి నియామకాలలో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న అక్రమాలపై ఆగస్టు 3 నుంచి నియోజకవర్గ స్థాయిలో ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. లోకేష్ గారు చిత్రం కూడా చేశాడు. ఏదైతే మెగా డిఎస్ అనే పేరుతో దగా డిఎస్సి కూడా మార్చడం, అర్హులంతా కూడా అనర్హులుగా మార్చారు. అనర్హులందరికీ కూడా ఈరోజు పీఠం ఎక్కించాడు. డిఎస్సిలో మన జరిగిన డిఎస్సిలో కూడా ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో కావచ్చు, తర్వాత పేపర్ లీక్ అయిన ద్వారా కూడా ఇంతవరకు ఏదో మేము అంటూ ఉంటే ఇదే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాక్ష్యాలతో సహా కూడా బయటకు కూడా ఇవ్వడం జరిగింది. అదే ఆయనతో పాటు కూడా ఎవరైతే మెగా డిఎస్సి పరీక్షలు రాశారో కొంతమంది నిరుద్యోగులు కూడా ఎలా వారికి కూడా అన్యాయం జరిగింది అని కూడా చాలా స్పష్టంగా కూడా సాక్ష్యాలతో కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ అదంతా కూడా వాస్తవాలను గ్రహించుకోకుండా ఈరోజు నారా లోకేష్ గారు కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా ఇదంతా కూడా తర్వాత బయటికి డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్లో భాగంగా కూడా అనేక రకాలు కూడా చేస్తూ, ముఖ్యంగా నారా లోకేష్ గారు అయితే ఏదో ఉత్తర కుమార్ ప్రగల్భాలు కూడా పలుకుతూ రండి కావాలంటే చర్చకు రండి కూడా అంటున్నారు. మేము సాక్ష్యాలతో ఇస్తున్నాం. అందుకోసమే మొన్ననే కూడా విద్యార్థి యువజన యొక్క ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాల్లో కూడా ర్యాలీ కూడా చేయడం కూడా జరిగింది. కూడా అన్ని కూడా విజయవంతమైనాయి. అందరూ కూడా నమ్ముతా ఉన్నారు సాక్ష్యాలతో కూడా. ఆ సాక్ష్యాలన్నీ కూడా ఈరోజు కూడా కలెక్టర్ ద్వారాగా ఈరోజు ప్రభుత్వానికి నివేదించాలని చెప్పి గవర్నర్ గారు కానీ అలాగే ముఖ్యమంత్రికి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే రాశారో జోన్ 2లో నవీన్ అండ్ అబ్బాయి, అతను అవుట్సోర్స్ ఎంప్లాయీ, తర్వాత పరీక్ష పత్రాలు ఎవరైతే తయారు చేస్తారో దాంట్లో కూడా ఉండి అతనికి జూన్ 2లో మొట్టమొదటి ర్యాంకు కూడా వచ్చేసింది. జూన్ 2లో దాన్ని బయట పెట్టినాం. అంతేకాకుండా ఇదే ప్రభుత్వమే ఈరోజు కూడా వారికి అనేది కూడా ఆర్డర్స్ కూడా పంపించుకోకుండా, అంటే ఫస్ట్లో లిస్ట్ అయితే ఉంది కానీ ఆర్డర్స్ పంపించకపోతే ఆయన కోర్టుకు పోయాడు. నాది నెంబర్ 1లో ఉంది, ర్యాంకు మొదలు ఉన్నా కూడా నాకు ఇవ్వలేదని చెప్పేసి కోర్టుకు పోయారు. ఇంతవరకు అఫిడవిట్ కూడా కోర్టులో కూడా ఫైల్ చేయలేదు ఈ ప్రభుత్వం కూడా. అదే కాకుండా ఈరోజు 15 లక్షలకి 20 లక్షలకు కూడా బేరసారాలు కూడా జరిగాయి. అది కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఈరోజు ప్రభుత్వంలో ఉండే ఉద్యోగస్తులే కొంతమంది కూడా, లేకపోతే ప్రభుత్వంలో ఉండే పెద్దలే మేము 15 లక్షలు ఏంటి 20 లక్షలు ఏంటి పలానా చోటికి రావాలని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్లో ఉండేదాన్ని కూడా మేము చాలా స్పష్టంగా కూడా దాంట్లో కూడా చేసి ఒక పెన్ డ్రైవ్లో కూడా ప్రభుత్వానికి కూడా సమర్పించమని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం. చాలా క్లియర్గా దీంట్లో కూడా మీరు రండి ఎక్కడికి ఈ అభ్యర్థి ఎంత అవుతుంది అంటే అవన్నీ మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి, మీరు పలానా చోటికి రండి అని చెప్పేసి దాంట్లో ఒక పెన్ డ్రైవ్లు వేసి ఇక్కడ కలెక్టర్ గారికి కూడా సమర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. కూడా ఈరోజు వెంటనే కూడా రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అతన్ని బర్తరఫ్ చేసి సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. దాన్ని కూడా చేశాం. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 25 మాసాలు అంటే 2 సంవత్సరాలకు పైబడి కూడా అయింది. ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన కానుక, అలాగే వసతి దీవెన ఇవన్నీ కలిపి 9,500 కోట్ల రూపాయలు కూడా ఈరోజు విద్యార్థులకు అంటే కాలేజీలకు కూడా బకాయి కూడా పడింది ఈ ప్రభుత్వం కూడా. కాబట్టి వాళ్ళకి వెంటనే కూడా కోర్స్ అయిపోయినా కూడా సర్టిఫికేట్లు ఇవ్వకోకుండా ఈరోజు మేము ఇవ్వకోకుండా మీరు ఫీజు కట్టండి, మీరు సర్టిఫికేట్ తీసుకోమండి అని చెప్పేసి కాలేజీ చెప్తున్నారు. అందుకోసమే వాళ్ళకు కోర్సు పూర్తి చేసినా కూడా ఉద్యోగాలు పోవాలంటే కూడా సర్టిఫికేట్ రాని వైనాల్లో వెంటనే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అన్ని కూడా 9,500 కోట్ల రూపాయలు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా చెప్తున్నాం. అలాగే నిరుద్యోగ వృత్తి కూడా ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. 25 మాసాలు అయిపోయింది కాబట్టి 25 మాసాల్లో ఒక్కొక్క నిరుద్యోగికి ఈ రాష్ట్రంలో 75,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం అనేది కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది. అవి కూడా వెంటనే కూడా ఇవ్వాలని చెప్పేసి, ఈ 3 డిమాండ్లతో కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మన కలెక్టర్ గారికి కూడా మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా పార్టీ ఈ జిల్లా సమన్వయకర్తలు కావచ్చు, అబ్జర్వర్ కానీ,
అలాగే అందరు నాయకులంతా కలిసి కూడా మేము ఇవ్వడం కూడా జరిగింది. ఇవే కాకుండా ఈరోజు మొన్ననే ర్యాలీ చేశాం. మేము ఒక కార్యాచరణ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ కూడా ప్రకటించింది. 4వ తేదీ 3, 4 తేదీల్లో సమావేశాలు, ఆ తర్వాత 6, 7, 8, 9 తేదీల్లో కూడా రిలే నిరాహార దీక్షలు, ఆ తర్వాత ర్యాలీలు అని చెప్పేసి కూడా, అంటే ఉద్యమం అనేది కూడా ఉధృతం చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం చేసుకుంది. ప్రజలను కూడా సమీకరించి ఈరోజు ప్రజలందరూ ఏదైతే కోరుతా ఉన్నారో, ఎందుకంటే మొన్ననే కూడా ఈరోజు ఢిల్లీలో కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రులు కూడా ఈ నీట్ పరీక్షలు కూడా పేపర్ లీక్ అంటే ప్రెజర్ వల్ల అతను కూడా మొదట రాజీనామా ఇవ్వలేదు. కానీ ఎవరెవరు ప్రభుత్వంలో ప్రతి దానికి కూడా జవాబుదారీ కావాలని చెప్పేసి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి దాంట్లో పెద్ద ఎత్తున యువత అంతా కూడా చేస్తే రాజీనామా ఇచ్చారు. వాడే పేపర్లు కలెక్ట్ చేసేవాడు వీళ్ళు ఇక్కడి నుంచి స్కామ్ జరిగింది. అక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ అబ్బాయి ర్యాంక్ 1 వస్తాడు జోన్ 2లో. మళ్ళీ ఆ అబ్బాయి ఉద్యోగానికి రాడు, ఆ అబ్బాయిని పిలవరు. ఎందుకంటే తమకు చుట్టుకుంటుందనే భయంతో విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి అంటే ప్రభుత్వం చేసిన పన్నాగంలో భాగంగా అతనికి ఉత్తరం కూడా పోలే. అతను కోర్టుకు వెళ్తాడు. ఆ కోర్టులో ఇంతవరకు సమాధానం రాదు, ఎందుకంటే వీళ్ళు అఫిడవిట్ ఇయ్యరు గవర్నమెంట్ దగ్గర నుంచి. అట్లాగే స్పోర్ట్స్ కోటాలో నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టిన వాడికి ఉద్యోగం రాదు. కేవలం పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది. 3,30,000 మంది డిఎస్సి ఎగ్జామ్ రాశారు. అంటే 3,30,000 మంది ఆశల మీద వీళ్ళు గేమ్ ప్లే చేశారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ప్రశ్నార్థకంగా మార్చారు. ఈ రోజున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఊరికే మాట్లాడి రోడ్డు మీద పోతా పోతా పాపం మా విద్యాశాఖ మంత్రి సవాల్ ఏముంది, నీ ముందరే సవాల్ ఉంది. ఒకటో ఒక ఉద్యోగాన్ని ఒక్క అభ్యర్థి ఇంటర్వ్యూకి పిలిస్తే ఎందుకు ఉద్యోగాలు రాలేదు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే మెరిట్ లిస్టులు మారిపోవడాలు, లేకపోతే మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కాల్ లెటర్ పోకపోవడాలు, ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి. ఈ రోజున అసలుకి టెట్ ఎందుకు ఎగ్జామ్ చేశారో చెప్పాలా. టెట్ ఉండాలని ఒక జీవో ఒకసారి ఇస్తావు, టెట్ వద్దనే జీవో ఇంకోసారి ఇస్తావు. మళ్ళీ మీకు కావలసిన వాళ్ళకి మీ యొక్క అస్మదీయులకి మీరు లెటర్ ఇచ్చేస్తేనే, మీ వాళ్ళకి ఇచ్చేస్తేనే మళ్ళీ జీవో ఇస్తావు, మళ్ళీ మీరు టెట్ రాయాలని చెప్తావు. ఆఖరి డిఎస్సి కూడా అవసరం లేదని మాట్లాడతావు. సో ఇంతగా దీన్ని అంత బహిరంగంగా ఒక నిరుద్యోగ యువతి యువకులకి ఒక ద్రోహం చేశారు మీరు. అట్లాగే విద్యా వ్యవస్థ పైనే నమ్మకం పోయే విధంగా, విద్యార్థులకి నమ్మకం పోయే విధంగా మీ ప్రవర్తన ఉంది. మీరు సమాధానం చెప్పుకోలేక ఊరికి తప్పించుకునే మేము ఉండకూడదా, మా వాళ్ళకు ఉద్యోగాలు రాకూడదా అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అట్లా కాదు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఏదైనా సరే పనిచేయాల్సిందే. ఇది ఎవరు కూడా మొన్ననే ఆఖరికి తమిళనాడు హైకోర్టు ఒక ఉద్యోగాలు ఎట్లంటే అట్లా ఇవ్వడానికి లేదు, దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అని చెప్పింది. దీన్ని గమనించమని కోరుతా ఉన్నాం. నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఒకవేళ చర్చ అవసరం ఉంటే మాలో ఎవరైనా సరే, మా జిల్లా మండల స్థాయి నాయకులు కూడా చాలా చక్కగానే చర్చల్లో పాల్గొన్నారు. ఎందుకంటే అన్ని వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. చివరికి ఆడియో విజువల్ ఎయిడ్స్ అవి కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ ఇక్కడ ఉన్నాయి, పబ్లిక్లో ఉన్నాయి. కనుక ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒక్క మాటలు పెట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆఖరికి ఈ రోజు కూడా ఫీ రియంబర్స్మెంట్ 9,000 కోట్ల రూపాయలు పైగా బాకీ ఉన్నారు. పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. డబ్బులు కట్టకపోతే ఇంజనీరింగ్ కాలేజీలు లాంటి ప్రొఫెషనల్ కాలేజీలు మనకి ఫైనల్ ఇయర్ అయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీనికి మీ దగ్గర నుంచి బాధ్యత ఏమీ ఉండదు. ఊరికే లేనిపోని శాఖల్లో చేపెట్టి తిరుగుతూ ఉంటాడు విద్యాశాఖ మంత్రి. ఆయన చెప్తా ఉన్న నిమిషం కూర్చో, ముందు మీ శాఖలో కూర్చుంటే నీకు కనీసం మీ తప్పులు మీకు తెలుస్తాయని నేను చెప్పాలనుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడితే ఈ మధ్య కాలంలో అసలుకి సహించలేదని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు సహించకుండా ఉండాల్సిన శాఖ ఏదైనా ఉందంటే అది కేవలం విద్యాశాఖ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఆ రోజున 3,000 రూపాయలు మీ అందరికీ బరువు కాకుండా అప్లికేషన్లు పెట్టుకోవడం కోసం, దానికోసం ఛార్జీల కోసం నేను 3,000 ఇస్తాను మీ అన్నలాగా, మీ పెద్దన్నలాగా అని మాట్లాడారు బాబు గారు. మీరు ముఖ్యమంత్రిగా 2.5 years అవుతా ఉంది, ఒక్క పైసా ఇచ్చిన దాఖలా లేదు, ఆ మాట మాట్లాడే దాఖలా లేదు మీ దగ్గర. తక్షణం ఒక్కొక్కరికి 3,000 చొప్పున 2.5 సంవత్సరాలకి 75,000 రూపాయలు మీరు బాకీ పడ్డారు.
ఇవ్వకపోవడం కాదు, మీరు నిరుద్యోగ యువతి యువకులకి బాకీ పడ్డారు. ఆ బాకీ తీర్చాలి. మీరు అప్పులు ఎట్లా తెచ్చుకొని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నారు. నిర్బంధ అభివృద్ధి పేరు మీద అమరావతిలో డబ్బులు ఇచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అక్కడ దోపిడీ జరుగుతుంది చెప్పినప్పుడు కూడా ఏమాత్రం వెనకం చేయకుండా మీరు దోపిడీ లక్షణంతో ఉన్న కార్యక్రమాలు అక్కడ మీరు చేస్తా ఉన్నారు. కానీ 75,000 రూపాయలు ప్రతి యువజనునికి ప్రతి నిరుద్యోగికి ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. సో నిరుద్యోగ తక్షణం ఇవ్వాలి మీరు. అట్లాగే ఫీ రియంబర్స్మెంట్ మీరు తక్షణం కట్టి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి భయము బాధ లేకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అట్లాగే సిబిఐ ఎంక్వైరీ, స్వతంత్ర సంస్థ యొక్క సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నాం. దీన్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలతోనూ ప్రజాస్వామ్యవాదులతోనూ అట్లాగే న్యూట్రల్ పీపుల్తోనూ కలిపి ఆఖరికి ఈ రాష్ట్ర యువతి యువకుల విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం కోసం రానున్న కాలంలో జగన్మోహన్ నాయకత్వాన ఒక మహా ఉధృతమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, గోటితో పోయేదానికి గొడ్డల దానికి అవసరం లేదు. సింపుల్. విద్యాశాఖ మంత్రికి వేరే బాధ్యతలు ఇచ్చి విద్యాశాఖ మంత్రికి పక్కన తప్పిస్తే అన్ని సర్దుకుంటాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఖరికి అభిప్రాయపడతా ఉంది. వీ డిమాండింగ్ ఆల్ 3 demands. We are produced all evidences to the government representative, Honorable Joint Collector Garu. I hope that he will send that to the government, but I am not hoping on the government of Andhra Pradesh, which is led by the Chandrababu Naidu Garu. Once again, I am requesting and I am demanding, please send a probe to the CBI inquiry, probe on this by the CBI. This is my opinion and the demand of the YSR Congress Party. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా డిఎస్సిని దగా డిఎస్సిని అని నిరుద్యోగులు అందరూ కూడా పిలుచుకుంటా ఉన్నారు ప్రేమగా. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు డిఎస్సికి సంబంధించి పేపర్ సెట్టింగ్తో మొదలుకొని పేపరు బయటికి పంపడంలో కానీ ఎగ్జామినేషన్లో కానీ లీకేజ్, ఆ విధంగా అనేకమైనటువంటి పొరపాట్లు తప్పులు జరిగాయి. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగినటువంటివి. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిని అభాస్పాలు చేసింది. ఇది ఎందుకంటే ఈ తీవ్రమైన ఆరోపణలు కూడా ఆధారాలతో సహా రుజువులతో సహా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున ప్రజానీకం కోరుతా ఉన్నప్పటికీ కూడా విచారణకు అంగీకరించకపోవడం, అడ్డదిడ్డంగా మాట్లాడడం, చర్చలకు సవాళ్లు చేయడం, ఇవన్నీ కూడా బాధ్యత రాహిత్యమైనటువంటివి. అందుకనే వెంటనే దీనిపైన విచారణ జరపాలా, నైతిక బాధ్యత వహించి ఈనాడులోను రెండో విడత ఉద్యోగాలని ఎప్పుడు ఇస్తారట? సెప్టెంబర్ 15th ఇస్తారట. అది ఇప్పుడు ఎందుకు ప్రకటిస్తున్నారు? ఆగస్టు 15th ప్రకటించాల్సి ఉంటే వీళ్ళు సెప్టెంబర్ 15th ఇప్పుడు నిన్న ప్రకటిస్తున్నారట. దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా తప్పులు జరిగినాయి. నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఉద్యోగాలు వస్తున్నాయి, నోటిఫికేషన్ వస్తుందని చెప్తే మళ్ళీ నిరుద్యోగులందరూ కూడా పుస్తకాలు పట్టుకొని కూర్చుంటారనే ఉద్దేశంతో ఈ పని చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంత 15th అంటే దాంట్లో రాసిన సారాంశం అంటే 2 పొల్లు పోకుండా 2 ఒకటే రాశాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఏవో సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయట. తర్వాత ఉద్యోగ సంఘాలు ఏవో వినతులు చేశాయట. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఇవెందుకు అడ్డమవుతున్నాయి? అది ఇప్పుడే ఎందుకు వాళ్ళు చెప్తూ ఉన్నారు? ఎప్పుడో నెలన్నర తర్వాత ఇచ్చే నోటిఫికేషన్ల గురించి నిన్న ఫ్రంట్ పేజీల్లో ఎందుకు రాస్తున్నారు? ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను. అందువల్ల గవర్నమెంట్ మెగా డిఎస్సిలో తప్పులు జరిగినాయి, ఆధారాలు ఉన్నాయి అనే విషయాన్ని ఒప్పుకున్నట్లు అయిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాన్ని డైవర్ట్ చేయడానికే నిరుద్యోగ యువతని డైవర్ట్ చేయడానికే వాళ్ళు ఈ నోటిఫికేషన్ డ్రామాని ఆడుతున్నారు. మళ్ళైనా కానీ కూడా ఆ నోటిఫికేషన్లు కూడా వాళ్ళు ఖచ్చితమైన పరీక్షలు వాడతారు, పద్ధతులు చేసి అర్హులైన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారని గ్యారెంటీ ఏముంది? భారతదేశంలో పరీక్షలే సక్రమంగా నిర్వహించకపోతే, అర్హులైన వాళ్ళు ఉద్యోగాల్లోకి రాకపోతే, అనర్హులు వస్తే అంతకంటే అరాచకం ఏముంటుంది? జవాబుదారీతనం లేని ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఈ విద్యాశాఖ
మంత్రిని తప్పించాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. తప్పులు జరిగినాయి కాబట్టి ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే మీ మెగా డిఎస్ ఏదైతే పెట్టి ఉన్నారో దాన్ని నిన్న అన్ని మీ సేవా సెంటర్ల దగ్గర కూడా కామన్ సర్వీస్ సెంటర్ల దగ్గర చూసి ఉంటారు. ఎక్కడ కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను కళ్యాణ దుర్గంలో కూడా ఉన్నాను. నిన్న పవర్ కూడా లేదు. రాత్రి వరకు కూర్చున్నా కానీ కూడా ఇంకా ప్రీమియం కట్టించుకోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఎక్స్టెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కూడా నేను గట్టిగా కోరుతున్నాను. మా ప్రభుత్వం అయితే జగనన్న ఈ రైతులకు ఇబ్బంది లేకుండా నేరుగా ప్రీమియం కట్టిన సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. రైతుల పక్షాన ప్రీమియం కట్టి ఉంటే ఈ ఇబ్బందులు ఉండేది కూడా కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రజల కష్టాన్ని ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నిన్న మీ సేవా సెంటర్ల దగ్గర, కామన్ సర్వీస్ సెంటర్ల దగ్గర రైతులు పడుతున్న ఇబ్బందులేవో సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి గారి మండలాల్లో కూడా ఉరవకొండ, కూడేరులో కూడా ఇవి జరిగినాయి. కళ్యాణ దుర్గంలో అన్ని చోట్ల కూడా ఇవి జరుగుతున్నాయి. ఈ రోజే లాస్ట్ డేటు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చిన జీవోల విషయంలోనూ పారదర్శకత లేకుండా తప్పు జరిగిందనే విషయం పైన వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఆధారాలు దానికి ప్రత్యేకమైన ప్రూఫ్ ఈరోజు అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు నవీన్ అనే అతనికి జోన్ 2లో ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఇచ్చారో అతనికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత, అతనికి ర్యాంక్ వచ్చిన తర్వాత అతనికి మీరు ఇవ్వలేదంటే అప్పటికే అర్థం ఏమంటే, అక్కడ మీరు తర్వాత లెటర్ పంపిన అర్థం ఏమంటే దానికి క్లియర్గా మీరు పెట్టిన విధానంలోనే తప్పు ఉంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద నేషనల్ లెవెల్లో ఉండే వాళ్ళకి కాకుండా లోకల్గా ఇంటర్ కాలేజీలో వీటిల్లో వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చినారంటే ఇదే పూర్తిగా మీకందరికీ ప్రూఫ్ అని చెప్పి మనవి చేసుకుంటున్నా. ఇంకొకటి ఏమంటే, మీరు పదే పదే విద్యామంత్రి గారు చెప్పడం జరిగింది, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి. అది ఎవరికి ఇవ్వలేదనే విషయం కూడా తెలిసిన విషయం. ఈ విధంగా అనేక సంవత్సరాలు కష్టపడి చదివిన విద్యార్థులు ఉద్యోగాల కోసం పెట్టుకున్న వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తుంది.